హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. అండ్ ఎగ్జాక్ట్లీ గాయ్స్, నేను ఈరోజు ఒక సూపర్ వీడియోతో వచ్చేసాను అనమాట. ఎందుకు ఇది నేను ఇంత ఎగ్జైటెడ్గా చెప్తున్నానంటే, చాలా మందికి ఏంటంటే ఒక అమ్మాయి విషయానికి వచ్చేటప్పటికి అసలు వాళ్ళకి ఏం చేయాలి, అసలు ఏం చేస్తే వాళ్ళు మనకి దగ్గర అయిపోతారు, అసలు ఏం చేస్తే మనల్ని వదిలిపెట్టకుండా ఉంటారు, అసలు ఏం చేస్తే మనల్ని కాదని ఇంకొకరికి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు అని ఇలాంటి క్వశ్చన్స్ ప్రేమించే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అబ్బాయిలకి వచ్చే ఉంటుంది అనమాట. అండ్ కాకపోతే ఈరోజు నేను క్లియర్గా చెప్దాము అనుకుంటున్నాను. అండ్ ఒక స్త్రీకి అస్సలు ఏం కావాలి, ఒక మగవాడి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది నేను సూటిగా చెప్పాలి అనుకుంటున్నాను. వీడియో చూడండి, మీకైతే నిజంగా బాగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు. అండ్ నా చిన్న రిక్వెస్ట్ కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఓకే, ఎక్కువ మంది అబ్బాయిల ఒపీనియన్ ఏంటి అంటే, అమ్మాయిలకి ఒక లగ్జరీ లైఫ్ ఇస్తే, మనీ ఇస్తే వాళ్ళు సూపర్గా ఉంటారు, బాగుంటారు, మనతో ఉంటారు, లేదా హ్యాపీగా ఉంటారు. ఇలాంటివి చాలామంది అబ్బాయిలు అనుకుంటున్నారు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, లగ్జరీ లైఫ్ కన్నా, మనీ కన్నా కూడాను చాలా విలువైనవి ఎక్కువగానే ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే చాలామందిని మీరు చూసినట్లయితే కేవలం అది ఒక్కటే, అంటే ఆ లగ్జరీ లైఫ్ ఉంటే లైఫ్ బాగుంటుంది అనుకుంటారేమో. కానీ మేబీ ఎగ్జాంపుల్గా అలా తీసుకున్నా కూడాను లగ్జరీ లైఫ్ ఉంది, ఓకే బాగానే ఉంది అంతా, కానీ ఒకరి మధ్య ఒకరికి ప్రేమ, ఇష్టం, కేరింగ్, అఫెక్షన్, ఎమోషనల్ అటాచ్మెంట్ ఏది లేకపోతే అసలు ఆ బంధానికి ఒక విలువ ఉంటుందా, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుందా? ఏమీ ఉండదు. అందుకే చెప్తున్నాను, ఎప్పుడు ఇలాంటి అపోహల్లో అస్సలు ఉండమాకండి. ఎందుకంటే లగ్జరీ మనీ అనేది అండ్ కొంతవరకు బాగుంటుందేమో, కానీ అట్రాక్ట్ అయ్యేలా చేస్తుందేమో, కానీ ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు మంచి అండర్స్టాండింగ్తో అయితే ఉండలేరు అనమాట. అది అంటే హ్యాపీగా ఉండాలి, లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, ఫైనాన్షియల్గా సెటిల్ అయి ఉండాలి అనుకోవటంలో అస్సలు తప్పు లేదు. కానీ అదొక్కటే లైఫ్ అని మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకండి. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ అమ్మాయిలు ఎక్కువగా మెంటల్ సపోర్ట్ కోరుకుంటారు. అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారో ఏమో కానీ, బట్ సిచ్యువేషన్ ఏదైనా కూడాను తను నాకు కొంచెం సపోర్ట్గా ఉండాలి. అంటే ఎలా అంటే, కొన్ని సిచ్యువేషన్లో ధైర్యం చెప్తూ ఉండాలి, కొన్ని సిచ్యువేషన్లో పక్కన కూర్చొని ఓదార్పిస్తూ ఉండాలి. ఇలాంటి సపోర్ట్ని ఎవ్రీ గర్ల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు దొరికితే, వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళ, లేని వాళ్ళ, లేకపోతే ఏంటి అనేది కూడా ఒక అమ్మాయి ఆలోచించదు. ఎందుకంటే మెయిన్గా అమ్మాయిల మనస్తత్వం గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక కష్టంలో నేను నీకున్నాను అని చెప్పే మాటలు ఉంటాయి చూసారా, చాలా ధైర్యం తెస్తుంది వాళ్ళకి అనమాట. అది మీరు 1000 కోట్లు ఇచ్చినా కూడా అస్సలు వర్కౌట్ అవ్వదు, అస్సలు అవతలు తీసి పడేస్తారనమాట. అంటే ఆ వర్డ్కి ఉన్న ప్రాముఖ్యత అనమాట. అంటే ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, నీకేంటి ప్రాబ్లం, ఇలాంటి ధైర్యం వచ్చే మాటలు చెప్తూ ఉంటే వాళ్ళు కొంచెం అంటే లైఫ్ ఓకే బాగుంది, నా ప్రతి మూమెంట్లో తను నాకు అండగా ఉన్నారు, తోడుగా ఉన్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు, నాకు కొంచెం మెంటల్ సపోర్ట్ ఇస్తున్నారు అని ఒక అమ్మాయి ఫీల్ అయిందంటే మిమ్మల్ని అసలు వదులుకోదు ఆ అమ్మాయి. ఇంకా కొంతమంది అబ్బాయిలు ఏంటంటే వాళ్ళ ఇష్టాన్ని మాటల్లో మంచిగానే ప్రజెంట్ చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు ఇష్టాన్ని చెప్తూ ఉంటారు. అండ్ నువ్వు కావాలంటారు, నువ్వు లేకపోతే ఉండలేమంటారు, సంథింగ్ చెప్తూ ఉంటారు. కానీ బట్ అది రియాలిటీలోకి వచ్చేటప్పటికి వాళ్ళ మాటలు ఏదైతే ఉంటాయో అది వాళ్ళ ప్రవర్తనలో కనిపించదు. అలాంటి వాళ్ళతో అమ్మాయి రిలేషన్షిప్ అసలు కోరుకోదు. ఎందుకంటే ఇతను మాట ఒకలా ఉంటుంది, ప్రవర్తన ఒకలా ఉంటుంది అని చెప్పేసి మిమ్మల్ని దూరం పెడుతుంటారనమాట, ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో అప్పుడు. అందుకే ఎప్పుడూ చూసేది అమ్మాయిలు ముఖ్యంగా మీ మాటలు కాదు, మీరు ఇచ్చే ప్రయారిటీ, మీరు చెప్పే మాటలకి, మీరు చేసే పనులకి అసలు ఇది మ్యాచ్ అవుతుందా లేదా, అతను చెప్పిన మాట చేస్తున్నాడా లేదా అనేది మాటల్లో కాదు ప్రవర్తనలో చూస్తారు అమ్మాయిలు. ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది ఏంటి అంటే, మోస్ట్లీ కొంతమంది అబ్బాయిలు ఏంటంటే ఇలానే చేస్తుంటారు, ఏవేవో కబుర్లు, ఏదో మాటలు సరదాకో షోకో చెప్తూ ఉంటారు. కానీ బట్ రియాలిటీలోకి వచ్చేటప్పటికి అది వర్కౌట్ చేయరు అనమాట. వన్స్ ఆ అమ్మాయికి ఇంకా ట్రస్ట్ పోతుంది,
ఇతను ఒట్టి షో ఆఫ్ మాటలే చెప్తున్నాడు కానీ బట్ ఇతను రియాలిటీలోకి వస్తే అసలు ఏం చెప్పినట్లుగా ఇతను ప్రవర్తించడం లేదనే ఫీలింగ్ ఏర్పడుతుంది. అందుకే చెప్తున్నాను. సో అమ్మాయిలు ఎక్కువగా మీరు ప్రేమిస్తున్నానని చెప్పే మాటల్లో కాదు, మీ ప్రేమను చూపించే ప్రవర్తనలో వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట మీరేంటి అనేది. సో అది అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తారు, అమ్మాయిలు ముఖ్యంగా కోరుకుంటారు. కాబట్టి సో మెయిన్గా ఒక అబ్బాయి నుంచి అమ్మాయి డెఫినెట్లీ 100% కదా, చాలా ఎక్కువే అమ్మాయి ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. సో అంటే కొంతమంది షో ఆఫ్ మాటలు ఐ థింక్ అబ్బాయిలు చెప్తూ ఉంటారనమాట. ఐ థింక్ ఏమో వాళ్ళ ఏదో అది మంచిగా చెప్తారో చెడుకే చెప్తారో, లేకపోతే అమ్మాయిని దట్టించుకోవాలని చెప్తారో, లేకపోతే అమ్మాయి నమ్మకాన్ని సంపాదించాలని చెప్తారో, లేకపోతే ఏమో తెలియదు కానీ బట్ అది టెంపరీ మాత్రమే గాయస్. అసలు వర్కౌట్ అవ్వదు. మీకు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే వన్స్ అమ్మాయికి మీరేంటి అనేది అర్థమైన తర్వాత చూస్తారు. ఎవరైనా కావచ్చు, సపోజ్గా మీరు చెప్పే మాటలు ఓకే బాగానే చెప్తున్నారు కానీ బట్ మీరు చెప్పినట్టు అది చేస్తున్నారా లేదా అనేది కూడా గమనిస్తారు కదా, అబ్జర్వ్ చేస్తారు కదా ఏదో ఒక రోజు. అప్పుడు తెలిసిపోతుంది కదా మీరు చెప్పే అన్ని ఒట్టి మాటలే అని. సో అలాంటి నెగిటివిటీ తెచ్చుకోమాకండి. మంది అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే, సో సిచ్యువేషన్ ఏదైనా కానీ నాకు కొంచెం తోడుగా ఉండాలి, నా పక్కనే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకుంటున్నారు అనేది మనం కొద్దిసేపు పక్కన పెట్టేస్తే ఎగ్జాక్ట్లీ నిజంగా ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు కూడాను తను ప్రేమించిన అమ్మాయికి ఎప్పుడు తోడుగానే ఉంటారు అనమాట. సో అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో కోపాలు వస్తాయి, గొడవలు వస్తాయి. ఐ థింక్ అవన్నీ చాలా కామన్ అనుకోండి. రిలేషన్షిప్ అన్న తర్వాత అవన్నీ వస్తాయి. వాటిని అన్నిటిని తట్టుకొని స్ట్రాంగ్గా నిలబడితేనే మీ ప్రేమ గొప్పతనం ఏంటనేది బయటకు తెలుస్తుంది. బయటకు తెలియాల్సిన అవసరం లేకపోతే మీకైనా తెలుస్తుంది అనమాట. అక్కడే అమ్మాయిలు ఏంటి అంటే మెయిన్గా చూసేది ఏంటి అంటే, సొసైటీ ఎలా ఉన్నా బయట ప్రపంచం ఏమనుకుంటున్నా పర్లేదు, సో తను నన్ను నమ్మితే చాలు, తను నాకు తోడుగా ఉంటే చాలు. ఇది మెయిన్గా అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ గురించి, ఒక అమ్మాయి రియాలిటీలో ఒక అబ్బాయిని మేబీ ఇష్టపడితే డెఫినెట్లీ వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు అనేది ఆలోచించరు అనమాట. కేవలం వాళ్ళిద్దరి గురించి ఆలోచించుకుంటుంది. సో తన పార్ట్నర్ తన గురించి మేము ఎలా హ్యాపీగా ఉండాలి ఇది మాత్రమే డిస్కస్ చేస్తారు, ఇది మాత్రమే థింక్ చేస్తారు. అలాగే మీ సైడ్ నుంచి కూడా అలాగే ఉండాలని కూడా కోరుకుంటారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే తన ఇష్టాలకి తన అభిప్రాయాలకి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళని ముఖ్యంగా అమ్మాయిలు అసలు వదిలిపెట్టరు. సో కొంతమందిని మీరు చూస్తున్నట్టయితే నిజంగా చాలా జెంటిల్మెన్స్ ఉన్నారు అనమాట. కొంతమంది అబ్బాయిలు చాలా వన్స్ ఒక అమ్మాయిని ఇష్టపడితే చాలా కేర్ అండ్ చాలా ప్రేమగా చూసుకుంటారు అనమాట. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మాటలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు. గర్ల్స్ వాళ్ళు మాటలు ఏమన్నా చెప్తున్నా కూడాను అంటే అదేదో చాలా ఇంట్రెస్టింగ్గా ఫేస్ పెట్టి చాలా మంచిగా వింటూ ఉంటారు కొంతమంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళ మాటలకి, వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ ఇష్టాలకి రెస్పెక్ట్ చేయడం. అమ్మాయి ఎక్స్పెక్టేషన్లో ఒకటి ఉంటుంది, అదేంటి అంటే అమ్మాయికి టైం ఇవ్వాలి అని. సో వీలైనంత వరకు నాతో టైం స్పెండ్ చేయాలి అని కోరుకుంటారు. సో మీరు నిజంగా చెప్తున్నాను, మీరు ఎన్ని చేసినా కూడాను ఐ థింక్ తనకంటూ టైం కేటాయించి తనతో ఉండకపోతే మాత్రం డెఫినెట్లీ మీకు రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో వాళ్ళకి అసలు టైమే ఇవ్వకపోతే ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలా ఉంటారు, ఇంకా హ్యాపీగానే ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో డెఫినెట్లీ మోస్ట్లీ వీలైనంత వరకు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి చూడండి. ఎక్కువ టైం కాకపోయినా మీకు కుదిరినంత వరకు కూడా మోస్ట్లీ మీరు ఇష్టపడుతున్న అమ్మాయితో టైం స్పెండ్ చేయండి. ఓకే, ఇదనమాట ముఖ్యంగా ఒక అమ్మాయి మీ నుంచి కోరుకునేది ఇవే అనమాట. సో మీరు ఇవి జస్ట్ అలా సింపుల్గా ఫాలో అయిపోండి. ఆ అమ్మాయి మీకు అట్రాక్ట్ అవ్వకపోతే అడగండి. ఓకే, వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్స్టా మెయిల్ ఐడి కూడా ఇస్తాను, వన్స్ అది కూడా చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. మనం మరొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.